తనపై బనాయించినవన్నీ అక్రమ కేసులే అంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జెర్రా అప్పారావు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 15న జేఏసీ నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ అప్పారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం కలకలం రేపింది. ఎన్ని కేసులు పెట్టినా గిరిజనుల హక్కుల కోసం పోరాటం ఆగదని చెబుతున్న ప్రొఫెసర్ అప్పారావుతో మా కరెస్పాండెంట్ శ్రీదేవి ఫేస్ టు ఫేస్. ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు ఆచార్యులు ప్రొఫెసర్ అప్పారావుపై పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీన్ని ఎటువంటి ఫిర్యాదుదారు లేకుండానే సుమోటోగా స్వీకరించామని చెప్తున్నారు విశాఖ 3 ఎంఈపీ జోన్ పోలీసులు. ప్రస్తుతం మనతో పాటు అప్పారావు గారు ఉన్నారు. మాషాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కేసు పెట్టడానికి గల కారణం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ గారు నమస్తే అండి. సో దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చి ఉంటుంది, మీకు పోలీసులు కేసు పెట్టారని ఏమైనా వచ్చిందండి సమాచారం? ఇంటిమేషన్ ఏం లేదు, పేపర్లో చదివాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఉద్యమకారులపై ఆదివాసీ చట్టాల మీద, ఉద్యమాల మీద, సంస్కృతి మీద, సాహిత్యం మీద, ఆదివాసీ ప్రాంతంలో పెరిగిపోతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, దారిద్ర్యం, దోపిడీకి సంబంధించి ప్రశ్నించే ప్రతి ఆదివాసి మీద చాలా రకాలైనటువంటి కేసులు గతంలో పెట్టారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే మా జరుగుతున్నటువంటి అన్యాయం గురించి బాక్సైట్ వెలికి తీస్తే గిరిజన ప్రాంతం నాశనం అయిపోతుందని అందరూ ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ, రాజకీయ నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. నేను ఒక్కడే పోరాటం చేయట్లేదు. అంటే ఒక మేధావి సైలెన్స్గా ఉంటే దేశానికి సేటు అన్నట్టు మొట్టమొదట గిరిజన ప్రాంతంలో మొట్టమొదట డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి, ఆదివాసీ సంస్కృతి సాహిత్యం మీద పరిశోధన చేసినాను. ఆ ప్రాంతాల మీద నాకు మంచి పట్టుంది. నేను ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. ఆ ప్రాంతం నాశనం అయిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. అందుకే మాట్లాడవలసి వస్తుంది. గతంలో కూడా అక్రమ కేసులే పెట్టారు నాకు. బాక్సైట్కు సంబంధించి దృష్టిలోనే బాక్సైట్కు సంబంధించే నా మీద కేసు పెట్టినారు గతంలో కూడాను. ఇప్పుడు కూడా అట్లా పెట్టి టెర్రరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా నేను కించపరచలేదు. అయితే మేము అన్నదేంటంటే కొండల్లో గొడ్డళ్ళు, కత్తుళ్ళు, ఈటెలు, బాణాలు పట్టుకొని వాళ్ళు ముందుకు సాగుతున్నారు. మనం కూడా కలిసి వాళ్ళని వీటి గురించి చర్చ పెడదాం. దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, దీనివల్ల పర్యావరణం ఎట్లా నాశనం అయిపోతుంది, దీనివల్ల ఎవరికి లాభం ఉంది, ప్రభుత్వానికి లాభం ఉందా, ఆదివాసులకు లాభం ఉందా, పెట్టుబడిదారులకు లాభం ఉందా అనేది మనం చర్చించవలసినటువంటి అవసరం ఉంది. దీనివల్ల పర్యావరణం ఎట్లా దెబ్బతింటుందని ప్రపంచంలో ఉండే శాస్త్రజ్ఞులందరూ కూడా చెప్తున్నారు. దామంజోడ్లో గతంలో బాక్సైట్ నిక్షేపాలు వెలికి తీయడం వల్ల టోటల్గా అడవి నాశనం అయిపోయింది, టెంపరేచర్ పెరిగిపోయింది, వర్షాలు పడట్లేదు, పంటలు పండట్లేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్పీ గారు పిలిచి మందలించినట్టుగా తెలుస్తోందండి. మందలించలేదు నాకు, అంటే చర్చించారు నాతో. బాక్సైట్ తీయడం వల్ల గిరిజన ప్రాంతానికి లాభమా నష్టం అంటే నష్టం అని చెప్పినాను. దాని గురించి చర్చ పెట్టండి బాగుంటుంది అన్నాను నేను. దీన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? నేను ఇప్పుడే ఇందాక చెప్పినాను మేడం. ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, దేశంలో మేధావులు ఉన్నారు, యూనివర్సిటీ ఆచార్యులు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారు. వాళ్ళే రక్షించుకుంటారు, వాళ్ళే చూస్తారు. సో మొత్తంగా చూసుకుంటే ఆచార్యులు అప్పారావు గారు చెప్తున్నది ఒకటి, తనపై పెట్టినటువంటిది పూర్తిగా 100% అక్రమ కేసే. ఖచ్చితంగా తనని రక్షించుకునేది గిరిపుత్రులతో పాటు అలాగే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావి వర్గమే తనని రక్షించుకుంటుందన్నటువంటిది స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖపట్నం.